మన ఇష్టారాజ్యంగా వ్యవస్థలు నడవాలనుకుంటే తాత్కాలికంగా నడుస్తుంది. ఆ తర్వాతనే సమస్య వస్తుంది. జగన్ మీదన కోడి కత్తితో దాడి చేసినటువంటి సంఘటన తెలుగుదేశం అధికారంలో ఉండగానే జరిగింది. అతన్ని వైసీపీ వాడనే చెప్పారు. మరి జగన్ ఎందుకని అతను వదిలిపెట్టలా? అతను ఉన్నంతకాలం జైల్లోనే ఉన్నాడుగా. ఆ తర్వాత బెయిల్ మీద వచ్చినప్పుడు కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించాడుగా. మరి అతని మనిషి అయినప్పుడు కాపాడుకుంటాడు కానీ ఎందుకు లోపల పెట్టిస్తాడు? తెలుగుదేశం వాళ్ళు ఎందుకు వెళ్ళి అతన్ని పరామర్శిస్తున్నారు, అతనికి పరిహారాలు ఇస్తున్నారు, అతని దగ్గరికి తీసుకుంటున్నారు, అతన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు? అలాగే మన విజయవాడ దగ్గర రాయిదాడి, దాంట్లో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి తెలుగుదేశం అభిమానులు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి అనుకూల మేధావులు ఎందుకు వెళ్తున్నారు? అదంతా దండేస్తుంటే ఆ దండ సందర్భంగా తగిలినటువంటి దెబ్బట, అంతే తప్పించేది రాయి దెబ్బ కాదట. అదేదో కొట్టించుకుంటే తెలుస్తుంది కదా మనకి. కోడి కత్తితో గీకిచ్చుకుంటే రాయి పెట్టి సాచి ఒకటి కొట్టించుకుంటే తెలుస్తుంది కదా అది ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అన్నట్టు. ఒకళ్ళని చంపేయడానికి ప్రయత్నించినా సరే తప్పేమీ లేదు, అది వాళ్ళ తప్పే. అదే మనకి కనుక దోమలు కుట్టినా సరే మడ్రలు చేయించేటటువంటి పరిస్థితి, కుట్రలు, ఏమి జర్నలిజం, ఎక్కడికి పోతున్నాం, ఏం మేధావిత్వం, చదివేస్తే ఉన్నమతి పోతుందా లేకపోతే చదువుకున్న మూర్ఖులు తయారవుతున్నారు మన దేశంలో?